షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Unwavering faith in last days. Talk about today's unwavering faith in last days. End times. చివరి దినములలో, అంచె దినములలో చలించని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. unwavering faith in last days. The text is from Gospel according to St. Luke, chapter 18, verse 18. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. Luke 18 and 8th verse. ఆయన వారికి న్యాయం త్వరగా తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు మీతో చెప్పుతున్నాను. అయినను, జాగ్రత్తగా గమనించండి, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎండ్ డేస్. ఈ చివరి దినములలో మనము నమ్మకంగా ఉంటామని విశ్వాసాన్ని కాపాడుకుంటా. It means loyal to Jesus and His teaching despite persecution or the long delay of the return. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకనగా అందరూ అంతటా మారు మనసు పొందాలని. కానీ ఏ క్షణమైనా రావచ్చు. ఇప్పుడు యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఇలాంటి స్థితిగతుల్లో ఇరాన్లో చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు, చాలామంది యూదులు ఉంటున్నారు. ఇలాంటి స్థితిగతులలో, ఇలాంటి యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ ప్రభు చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నీ యందు నా యందు ఆ విశ్వాసాన్ని కనుగొనాలి. ఎంతమంది విశ్వాస అయిపోతారో, దేవుని నుండి తొలగిపోతారో, ఆయన ఉపదేశం నుండి తొలగిపోతారో మనకు తెలియదు. కాబట్టి సిద్ధాంతమును యందు మనం నిలకడగా ఉండాలి. నమ్ముకున్న సిద్ధాంతాలు మనం వదిలివేయకూడదు. రిమైనింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ ద టీచింగ్స్. ట్రూ టు క్రైస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్, సర్కమ్స్టాన్సెస్. క్లిష్టమైన స్థితిగతుల్లో కూడా మనము ప్రభు పట్ల నమ్మకంగా ఉండాలి. The verse acts the challenge to believers to maintain their devotion and trust in God's goodness, ensuring that they are found walking in true faith when the Son of Man returns. మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనం నిజమైన విశ్వాసాన్ని, ప్రభువట భక్తి తత్పరత, మంచిదనాన్ని ప్రభు కనుగొనాలి. ఫౌండ్ వాకింగ్ ఇన్ ట్రూ ఫెయిత్, నిజమైన విశ్వాసములో నడుచుకుంటూ చూడాలి ప్రభు. ఆయన ఈనాడు చాలామంది విశ్వాసం తొలగిపోయి ఉన్నారు. కాబట్టి ఇవి అంచెదినములు, కాబట్టి ప్రభు రాక సమీపంగా ఉన్నది. కాబట్టి మనము ప్రభు యొక్క బోధన యందు, ఆనాడు ఎదుగా ఆదిమ సంఘ అపోస్తల బోధ యందును నిలిచిన సంఘము. కాబట్టి మన సంఘములు, మన విశ్వాసులు కూడా ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభు పట్ల అంకిత భావం కలిగి ఉండాలి. ఇలాంటి స్థితిగతులు ఎదురైనా, మిన్ను విరిగి మీద పడినప్పుడు కూడా, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కూడా రిమైన్ ఫెయిత్, విశ్వాసం నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. విశ్వాసం నిలకడగా ఉండము, నేను వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీ యందు నా యందు ఆ విశ్వాసాన్ని కనుగొనాలి. కాబట్టి విశ్వాసం నిలకడగా జీవించడానికి ఇలాంటి స్థితిగతులు ఎదురైనా కూడా
ప్రభు పట్ల భక్తితో, ఆరాధన భావంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు విశ్వాసం కనుగొనునా అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు మా తండ్రి. కానీ మా విశ్వాసం అంతవరకు కాపాడుకుని దయచేయండి. పౌలు భక్తుడు నా విశ్వాసం కాపాడుకుంటున్నాని కాబట్టి ప్రభు ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, భయంకర స్థితిగతులు ఎదురైనా, వ్యాధి బాధలు ఎదురైనా, కష్టములు ఎదురైనా మీలో నిలిచిండే కృపను, మీ వాక్య నిలిచిండే కృపను, క్రైస్తవ సిద్ధాంతాల యందు, సువార్త యందు నిలిచి ఉండే ఆ కృపను మాకందరికి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.